లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. బ్రిటిష్ వారు మనల్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. వారు దేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వారికి వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల్లో ఎంతోమంది ప్రాణాలు వదిలారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సరోజినీ నాయుడు, ఇలా అతి కొద్ది మంది మాత్రమే స్త్రీల పేర్లు ప్రముఖంగా వినపడుతూ ఉంటాయి. అయితే వీరితో పాటు సామాన్య ప్రజలకు అంతగా చేరువ కానటువంటి, తెలియనటువంటి, మనుషులు తెలుసుకోలేనటువంటి మహిళలు సైతం తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశ స్వాతంత్ర పోరాటంలో ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులను గజగజలాడించారు. తెగువ, సాహసం, త్యాగం చూపినటువంటి మహిళలు ఆ కాలంలో కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యమే. ఈ భారతదేశ స్వాతంత్రం ఎవరో ఒక సొత్తు నుంచి తెచ్చుకున్నది కాదు. అన్ని వర్గాల వారు పోరాడారు, అన్ని మతాల వారు పోరాడారు, అన్ని గుంపుల నుంచి కూడా వచ్చారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కోటాను కోట్ల భారతీయుల్లో అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి కూడా వచ్చారు. వారితో పాటు స్త్రీలు కూడా ముందుండి పోరాడారు. గుమ్మం దాటి కాలు బయట పెట్టడం నేరం అనేటువంటి రోజుల్లో స్వతంత్ర పోరాటానికి నడుం బిగించారు. కానీ స్వతంత్ర పోరాట యోధులుగా మనం చెప్పుకుంటున్న వారి జాబితాలో ఎక్కడా కూడా వీరు కనిపించరు. అంతలా లింగ వివక్షను ఏర్పాటు చేసేసుకున్నారు సమాజం ఇది. బడుగు బలహీన వర్గాలకు చెందిన స్వతంత్ర పోరాట ధీరవనితుల గురించి ఈనేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరిగా వీరి గురించి మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. మొదటగా ఉదాదేవి గారు మొట్టమొదటి స్వతంత్ర పోరాటంగా పేర్కొనేటువంటి 1857 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి చూపించినటువంటి తెగువ, సాహసం గురించి మనం చెప్పుకుంటా అందరికీ తెలుసు. ఆ కాలంలోనే దళిత పోరాట యోధురాలు ఉదాదేవి గురించి తెలియదు. కొంతమందికే ఆమె గురించి తెలుస్తుంది. ఆమెతో పాటే ఎంతోమంది దళిత మహిళలు ఆనాడు జరిగిన పోరాటంలో ఎంతో తెగువ చూపించారు. అప్పుడు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా జరిగినటువంటి యుద్ధంలో ఉదాదేవి ఎత్తైన చెట్టు మీద ఎక్కి బ్రిటిష్ సైనికులపై తోటాల వర్షం కురిపించింది. అలా ఆమె ఒక్కతే 36 మంది సైనికులను మట్టుపెట్టింది. అంతటి ధీరవనిత ఉదాదేవి మరణించినప్పుడు అప్పుడు బ్రిటిష్ అధికారి ఆమె మృతదేహం వద్ద తల వంచి నివాళులర్పించారని పుస్తకాల్లో కూడా ఉంది. ఇక రెండవది అరుణాస ఫాలి గారు. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్న అరుదైన స్వతంత్ర పోరాట సమర యోధురాలు అరుణాస ఫాలి. హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రహ్మ సమాజ్ కుటుంబంలో జన్మించింది. లాహోరు, నైనితాల్లో చదువుకుంది. దేశంలో అప్పటి పరిస్థితుల్లో ఆ చదువు చాలా గొప్ప ఘనత. అంతేకాదు ఉపాధ్యాయులుగా పనిచేసింది. అప్పట్లో అది ఒక మహిళకు గొప్ప ఘనత. ఈ కలకత్తాలో గోఖలే స్మారక పాఠశాలలో కూడా బోధించింది. అరుణకు భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడైనటువంటి అసఫ్ అలీతో పరిచయం ఏర్పడి పెళ్లికి దారితీసింది. వివాహం తర్వాత నేషనల్ కాంగ్రెస్లో సభ్యురాలుగా ఉంది. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొంది. దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు ఈమెని. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ముంబైలోని గ్వాలియా ట్యాంక్ మైదానంలో బ్రిటిష్ సైన్యం చూస్తుండగా జాతీయ జెండా ఎగరవేసి ధైర్యం చూపించింది ఆమె. తమ పోరాటాల ఫలితంగా ఎన్నోసార్లు జైలు జీవితం గడిపింది. తీహార్ జైల్లో బంధించినప్పుడు ఆమె చేపట్టిన నిరాహార దీక్ష స్వతంత్ర పోరాట చరిత్రలో నిలిచిపోయింది. గాంధీ ఇర్విన్ ఒప్పందంలో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదీగా ఉన్నటువంటి ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసే వరకు కూడా జైలును వదిలిపెట్టి వెళ్ళలేదు, పట్టుబట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాల్లో పాల్గొనలేదు. ఇలా చారిత్రక విషయాల్లో ఆమె స్థానం సంపాదించుకుంది. స్వతంత్ర పోరాట యోధురాలుగా ఉంది. ఇక తర్వాత వ్యక్తి రాజ్కుమారి గుప్తా గారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో తిరుగుబాటు యోధులకు సహకరిస్తూ రాజ్కుమారి గుప్తా బ్రిటిష్ పాలకుల యొక్క పన్నాగాలు రహస్యంగా చెప్పేది, సందేశాలు, మరణ ఆయుధాలు కూడా రహస్యంగా చేరవేసేది. చరిత్రలో ప్రముఖంగా చెప్పుకునేటువంటి కాకోరీ కాన్స్పైరీని, ఈ పేరొందినటువంటి లక్నోకి దగ్గరగా గల కాకోరీ ప్రాంతంలో చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో ప్రముఖ పాత్ర పోషించింది. రాజ్కుమారి గుప్తా తన దుస్తులలో దాచుకుని రహస్యంగా ఆయుధాలు చేరవేస్తూ ఉండగా బ్రిటిష్ సైన్యానికి తన 3 ఏళ్ల కొడుకుతో సహా పట్టబడింది. ఇక తరువాత వ్యక్తి రాణి చెన్నమ్మ. కర్ణాటకలోని కిట్టూరు రాజ్యానికి రాణి, అందుకే కిట్టూరు రాణి చెన్నమ్మ అంటారు. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అనే చట్టానికి వ్యతిరేకంగా పోరాడింది. యుద్ధంలో ఓడిపోయి వారికి పట్టుబడింది. కానీ ఆమె చూపినటువంటి తెగువ, పట్టు వదలక తిరుగుబాటు చేసినటువంటి తీరు ఎనలేని స్ఫూర్తిని అందించింది. నేటికీ కూడా కర్ణాటక రాష్ట్రంలో అక్టోబర్ నెలలో బ్రిటిష్ వారిపై ఆమె సాధించిన మొదటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ కిట్టూరు ఉత్సవం చేస్తారు. ఈ పేరుతో ఘనంగా వేడుకలు కూడా చేస్తారు. ఆమె ధైర్యాన్ని, విప్లవదళం సాయంతో పోరాడినటువంటి తీరును ఎప్పటికీ కూడా స్ఫూర్తివంతమైన నాటకాలుగా, జానపద పాటలుగా, కథలుగా, కథనాలుగా గానం చేస్తారు. ఇండియన్ రైల్వేస్ కూడా రోజు బెంగళూరు నుంచి కొల్హాపూర్ ప్రయాణించేటువంటి ఒక రైలుకు ఏకంగా రాణి చెన్నమ్మ ఎక్స్ప్రెస్ అని పేరు కూడా పెట్టింది.
ఇక తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి. కొంతమందికి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి తెలుసు. ఝాన్సీ ప్రాంతానికి రాణిగా లక్ష్మీబాయి ఉంది. రాణి లక్ష్మి. ఈమె అసలు పేరు మణికర్ణిక. ఈమె అసలు పేరు, ముద్దు పేరు మను. ఝాన్సీ తల్లి ఝాన్సీ 4 ఏళ్ల ప్రాయంలో ఉండగానే మరణిస్తుంది. ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. 13 ఏళ్ల వయసులోనే అంటే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైనటువంటి గంగాధర్రావు నివెల్కార్తో వివాహం జరుగుతుంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయ్యింది. దూరపు బంధువైనటువంటి వాసుదేవ నేవల్కర్ కుమారుడైనటువంటి దామోదర్రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. కానీ 1853 నవంబర్ 21వ తేదీన గంగాధర్రావు మరణిస్తాడు. హిందూ సాంప్రదాయ ప్రకారం దామోదర్రావు రాజ్యానికి వారసుడు కావాల్సి ఉన్నా కూడా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించదు. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డెల్హౌసీ దత్తపుత్రుడి సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం లేదని నిరాకరించడంతో ఈ క్రమంలో లక్ష్మీబాయి కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, విలువిద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. తన స్నేహితురాలందరినీ కూడా చేర్చుకుని స్త్రీల దళాన్ని తయారు చేసింది. దీంతో ఆంగ్లేయులు రాణి మీద కక్ష కట్టి రాజభరణాలను స్వాధీనం చేసుకుంటారు. మే నెల 1857 భారతదేశంలో కలవరం ప్రాకడం మొదలైంది. ఉత్తరాఖండంలో మొదటి భారత స్వతంత్ర యుద్ధం మొదలైంది. ఆమె నగర రక్షణను తానే స్వయంగా పరిశీలించింది. ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వారితో చాలా భయంకరంగా యుద్ధం చేసింది. విజయం వైపు రాణి పయనిస్తున్నటువంటి సమయంలో 1858 జూన్ 17 యుద్ధంలో రాణి మరణిస్తుంది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే తర్వాత వ్యక్తి రాణి అవంతిబాయి గురించి చూద్దాం. 1831 నుంచి 1858 మధ్యకాలంలో మరో మొదటి తరం స్వతంత్ర యోధురాలు రాణి అవంతిబాయి. బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో విధించినటువంటి చట్టాలకు అనుగుణంగా వాటికి తలవంచేటువంటి అందరూ రాజుల్లాగే వారసులు లేనివారు తమ రాజ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి భరణం తీసుకోవాలన్న ఆదేశాలను పాటిస్తూ తన రాజ్యాన్ని అప్పగించి వారిచ్చేటువంటి భరణంతో బ్రతకాల్సి వచ్చేది. అది నచ్చని ఆమె బ్రిటిష్ వారి అరాచకాలను, అకృత్యాలను వారి ద్వారా బహిరంగపరిచింది. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడి అనేక ప్రాంతాలలో విజయం చేజిక్కించుకుంది. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలవలేదు. దీర్ఘకాలం పోరాడిన తర్వాత తన అధికారాన్ని కోల్పోయింది. అయినా సరే ధైర్యం కోల్పోక సర్వశక్తులు ఒడ్డి మరలా సైన్యాన్ని సమీకరించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు బ్రిటిష్ సైన్యం చేతచిక్కి చావడం ఇష్టం లేక తన కత్తితో తానే పొడుచుకొని సంహరించుకొని ప్రాణత్యాగం చేసింది రాణి అవంతిబాయి. ఇక ఇంకొక వ్యక్తి జుల్కారీబాయి. ప్రథమ భారత సంగ్రామం గుర్తుకు రాగానే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు వస్తుంది. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు తలుచుకున్న వెంటనే గుర్తు రావాల్సిన పేరు జుల్కారీబాయి. వంటింట్లో కుందేలుల పరదాల మాటును తప్ప 10 మందిలోకి సైతం స్త్రీలను అనుమతించని కాలంలో ఒక మహిళ యావత్ సామ్రాజ్య దుర్గాసేనకి సేనానిగా ముందు వరుసలో నిలబడి తలలు తెగిపడుతున్న తరగని గుండె నిబ్బరంతో సైన్యంలో సత్తువ నింపి ఉంటుందన్న ఊహ కూడా మనకు తెలియదు. అలనాటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యానికి నాయకత్వం వహించినటువంటి ఒక దళిత మహిళను భరత నేల గుండెలకు హత్తుకుంది. ఆ యుద్ధంలోనే ఆమె మరణించింది. 1857 లక్నోలో నవంబర్ నెలలో ఝాన్సీ లక్ష్మీబాయికి మరో రూపంగా నిలిచి యుద్ధంలో పాల్గొన్న వీర వనిత జుల్కారీబాయి ఝాన్సీ. ఆ యుద్ధంలో ఆమె చూపిన పోరాటం స్త్రీలకే కాదు పురుషులకు కూడా ప్రేరణిచ్చేది. గొడ్డలితో పులిని వేటాడి చంపిన ధైర్యం ఆమె సొంతం. లక్ష్మీబాయికి ఆమె పట్ల ఉన్న నమ్మకం, పట్టుదల జుల్కారీబాయిను దుర్గాదళ్కు నాయకత్వం వహించేలా చేశాయి. అంతేకాదు లక్ష్మీబాయిలా మారువేషం వేసుకుని యుద్ధంలో పాల్గొని బ్రిటిష్ సైనికుల యొక్క చూపును తన వైపు తిప్పుకుంది. నిజమైనటువంటి లక్ష్మీబాయి ప్రాణాలను కాపాడింది. సో ఆ విధంగా పనిచేసింది జుల్కారీబాయి. ఇక తర్వాత వ్యక్తి బేగం హజ్రత్ మహల్. లక్నోలోని అతిపెద్ద ప్రాంతం అవధ్ని ఏలినటువంటి రాణి బేగం హజ్రత్ మహల్. అందాల సౌందర్య రాశి, అత్యంత విలాసవంతమైన జీవితం గడిపినటువంటి ఆమె బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా జరిపిన యుద్ధంలో తను ప్రత్యక్షంగా యుద్ధరంగంలో నిలబడి తన సైన్యంలో ధైర్యం నింపుతూ పోరాడింది. ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడింది. అలా పోరాడిన వీరవనిత బేగం హజ్రత్ మహల్. మొదటి తరం స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైనటువంటి నానాసాహెబ్ వంటి వారితో కలిసి పనిచేసింది. బలవంతంగా తన రాజ్యాన్ని బ్రిటిష్ వారు చేజిక్కించుకోగా రిక్తి హస్తాలతో నేపాల్ ప్రధాని పిలుపునందుకొని నేపాల్ చేరుకుని అక్కడ బ్రతకాల్సి వచ్చింది. చివరకు ఊరు పేరు లేకుండా 1879లో కాఠ్మండ్లో మరణించింది. తర్వాత వ్యక్తి రాణి వేలునచియర్ గురించి చూద్దాం. 1760-1796 కాలంలో మొట్టమొదటిగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన మహిళ రాణి వేలునచియర్. బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్యాన్ని తాము దక్కించుకున్న కొద్దిమంది రాజ్యాతి నేతల్లో ఒక యోధురాలిగా ఘనత దక్కిన తమిళ మహారాణి వేలునచియర్. ఆమెకు సహోదరులు ఎవరూ లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా రాకుమారుడిగా పెరిగింది. వేలునచియర్ భర్త శివగంగై రాజు
1772లో ఆర్కోడ్ నవాబుతో కలిసి బ్రిటిష్ దళాలు శివగంగేను ఆక్రమించడానికి చేసినటువంటి కలయ్యార్ కోయిల్ యుద్ధంలో శివగంగై రాజును చంపేస్తారు. శివగంగైకు చెందినటువంటి కొంతమంది శక్తివంతమైన సన్నిహితులు సాయంతో దిండిగల్లో నివసించింది. ఆ సమయంలో సంకీర్ణ సేనలను తయారు చేసింది. 1780లో మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ సాయం తీసుకుని శత్రువులపై దాడి చేసింది. అప్పట్లోనే ఆమె సైన్యంలో ప్రాణాలను పరంగా పెట్టినటువంటి మానవ బాంబు కుయిలి అనేటువంటి మహిళ ఉండేది. ఆ యుద్ధంలో వెలినచియర్ విజయం సాధించి తన రాజ్యాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటికీ తమిళనాడులో జనవరి 3న రాణి వెలినచియర్ జయంతిని వేడుకగా జరుపుకుంటారు. తరువాత మహిళ రాణి గైదిన్లియో నాగార్ నాయకురాలిగా పేరొందింది. ఈమె బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో పోరాడింది. 16 ఏళ్ల వయసులోనే వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆమె ధైర్య సాహసాలకు జవహర్లాల్ నెహ్రూ ఆమెకు రాణి అనే బిరుదిచ్చారు. ఇక తర్వాత వ్యక్తి పర్బతిగిరి అనేటువంటి మహిళ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటానికి ముందు అలాగే తర్వాత కూడా కీలక పాత్ర పోషించారు. ఒరిస్సా ప్రాంతంలో మరో మదర్ తెరీసాగా పేరొందినటువంటి మహిళ ఈ పార్వతీగిరి 1926 జనవరి 19న పుట్టింది. మహాత్మా గాంధీ పిలుపుతో స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలై 3వ తరగతి చదువుకుంటున్నప్పుడే పాఠశాల జీవితాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ అనేక పోరాటాల్లో ముందుండి నడిచింది. 16 ఏండ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించింది. అందుకు 2 సంవత్సరాల జైలు జీవితం కూడా గడిపింది. దేశంలో గిరిజన హక్కులను అమలు చేయడానికి చాలా కృషి చేశారు ఆమె. స్వతంత్రం తర్వాత కూడా జీవితం అంతా ప్రజల సేవకు అంకితం చేసినటువంటి మహోన్నత మహిళగా ఈ పర్వతగిరి ఉంది. తర్వాత వ్యక్తి మాతంగిని హజ్రా సహాయ నిరాకరణోద్యమంలో ఆమె కీలక పాత్ర వహించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారతీయుల్లో జాతీయతను ప్రోత్సహించిందని బ్రిటిష్ వారు ఈమెను కాల్చి చంపేశారు. గాంధీ బూరిగా పిలువబడేది ఈమె మాతంగిని హజ్రా. ఆమెకి 71వ సంవత్సరం ఉన్నప్పుడు పెద్ద జన సందోహంతో కూడి వెళ్ళి బ్రిటిష్ పోలీస్ స్టేషన్ను కూడా ముట్టడించింది. అప్పుడే బ్రిటిషు ఇండియన్ పోలీస్ తూటాకు ఆమె బలైపోయింది. క్విట్ ఇండియా ఉద్యమంలో 6,000 మంది మద్దతుదారులకు నాయకత్వం వహించింది ఆమె. పేద రైతు కుటుంబంలో పుట్టినటువంటి మాతంగి చిన్న వయసులోనే పెళ్లి కొద్ది రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తర్వాత స్వతంత్ర పోరాటానికి ఆకర్షితురాలై ఎన్నో పోరాటాల్లో పాల్గొంది. జైలు జీవితం కూడా అనుభవించింది. అందుకే గాంధీ బూరి అంటారు. బురి అనేది బెంగాలీ భాషలో ముసలి అవ్వ అని అర్థం వచ్చే పదం. వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆమె ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. తర్వాత వ్యక్తి కనకలత బారువా. ఈమెను బీర్బలా అని కూడా పిలుస్తారు. అస్సాం ఏఐఎస్ఎఫ్ నాయకురాలు. క్విట్ ఇండియా ఉద్యమ ర్యాలీలో చురుగ్గా పాల్గొంది. బ్రిటిష్ వారి కాల్పుల్లో జాతీయ జెండాను పట్టుకుని నేల కొరిగింది. తర్వాత ఇంకొకరు అబదీ బానో బేగం. అతి కొద్ది మంది ముస్లిం మహిళా స్వతంత్ర సమరయోధుల్లో ఆమె ఒకరు. పార్దా వెనుక ఉండి రాజకీయ సభలో ఉపన్యసించినటువంటి మొదటి మహిళ. తర్వాత వ్యక్తి సుచేత కృపలాని. స్వతంత్ర సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. సుచేత కృపలాని హర్యానాలోని అంబాలలో ఒక బెంగాలీ ఫ్యామిలీలో జన్మించారు. నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేత చురుగ్గా పాల్గొనేది. క్విట్ ఇండియా ఉద్యమంలో సుచేత కృపలని చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత వ్యక్తి సరోజినీ నాయుడు. భారత కోకిలగా పిలుస్తారు. భారత కోకిలగా పేరొందినటువంటి సరోజినీ నాయుడు ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు, అలాగే కవయిత్రి కూడా. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలు. స్వతంత్ర భారతంలో తొలి మహిళా గవర్నర్ కూడా ఈమె. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. భారత స్వతంత్ర పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిది. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె పాత్ర చాలా కీలకం కూడా. ఆ తర్వాత ప్రాముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అనిబిసెంట్ గారు. బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మజ్ఞానవాది, మహిళా హక్కుల ఉద్యమవాది, అలాగే రచయిత కూడా ఈమె. ఆమె వాక్పటిమ కలిగినటువంటి స్త్రీ ఆమె. ఈమె ఐరిష్ జాతి మహిళ, అలాగే లండన్లో క్లాఫామ్లో జన్మించింది. మంచి వక్త, రచయిత్ర, ఉద్యమకారిణి కూడా ఈమె. ఐర్లాండ్, భారతదేశాల స్వతంత్రం, స్వయం పాలన కొరకు పోరాడి స్వయం పాలన ఉద్యమం స్థాపించినటువంటి మహోన్నత త్యాగశీలి ఈమె. 1867 డిసెంబర్లో తన 19వ సంవత్సరంలో తల్లి కోరిక మేరకు ఫాదర్ ఫ్రాంక్ బీసెంట్ని అనీ బీసెంట్ పెళ్లి చేసుకుంది. అంతవరకు అనీగా పిలువబడినటువంటి ఆమె వివాహంతో అనీ బీసెంట్గా మారింది. ఈమె 1874లో ఇంగ్లాండ్లో నేషనల్ సెక్యులర్ సొసైటీ అనేటువంటి సంస్థలో చేరింది. లా అండ్ రిపబ్లిక్ లీగ్ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైనటువంటి కుటుంబాలకు సేవ చేసింది. వారి కోసం పోరాడింది. అనీ బీసెంట్ ఐరిష్ మహిళ. థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నాయకురాలు. ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్కు మొట్టమొదటి అధ్యక్షురాలిగా పనిచేశారు. 1906లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ను ఆమె స్థాపించారు. ఆ సమయంలోనే భారత స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె చేసిన సేవల గురించి, ఆమె ప్రతిభ గురించి కానీ, ఆమె త్యాగం గురించి కానీ ఎంత చెప్పినా కూడా తక్కువే.
తర్వాత ఇంకొక వ్యక్తి బీకాజీ రుస్తుంకామా, భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్సీ వనిత. ఈమె స్వతంత్ర సమరయోధురాలు మాత్రమే కాదు, లింగ అసమానతలను నిర్మూలించడానికి తన జీవితకాలమంతా పోరాడినటువంటి యోధురాలు కూడా. అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో ఆమె భారతీయ జెండాను ఎగరవేసినటువంటి దీశాలి ఈ బాకాజీగామా. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. 1901లో చికిత్స కోసం ఇంగ్లాండ్కు వెళ్లారు. అక్కడ భారతదేశ స్వతంత్ర ఉద్యమకర్త శామ్యాజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై 1905లో దాదాబాయి నౌరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించింది. బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని ఇండియాకు వెళ్లనీయను అన్నది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే బీకాజీ ఇంగ్లాండ్ వదిలి ప్యారిస్ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుంది. 1907లో ఆగస్టులో జర్మనీలోని స్టూట్గర్ నగరంలో జరిగినటువంటి అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు వెళ్ళి మన దేశ స్వతంత్రం కోసం వారి మద్దతు కోరిందిమే. మన దేశానికి ఒక పతాకం ఉండాలని దామోదర్ వినాయక్ సావర్కర్తో కలిసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. ప్రస్తుతం మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం బీకాజీ కృషి. ఆమె తీవ్రమైన అస్వస్థతకు గురై భారతదేశం తిరిగి వచ్చి 1936లో చనిపోయింది. తన ఆస్తిని అంతటినీ కూడా అవబాయి పెటిట్ అనాథ ఆశ్రమానికి దానం చేసినటువంటి మహోన్నతరాలు ఈ బీకాజీ కామా. తర్వాత ఇంకొక వ్యక్తి దుర్గాబాయి దేశ్ముఖ్. భారత స్వతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త ఈమె. చెన్నై, హైదరాబాదుల్లో ఉన్న ఆంధ్ర మహిళా సభలను స్థాపించి మహిళా చైతన్యానికి మారుపేరుగా నిలిచారు. మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. భారతదేశం రాజ్యాంగ సభ ప్రణాళిక సంఘ సభ్యురాలు ఈమె. సామాజిక సర్వీస్ మదర్గా ఈ దుర్గాబాయిని పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్కు మొదటి చైర్మన్గా వ్యవహరించింది. దుర్గాబాయి దేశ్ముఖ్ దేశం కోసం, మహిళల కోసం చేసినటువంటి సేవల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. తర్వాతి వ్యక్తి కస్తూర్బా గాంధీ. భారత స్వతంత్ర పోరాటంలో చరిత్రలో చెరగనటువంటి ఒక పేరు ఇది. జాతిపిత అయినటువంటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ యొక్క భార్య అని మనందరికీ తెలుసు. ప్రముఖ మహిళా స్వతంత్ర సమరయోధురాలుగా ఆమె చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. ఆమె రాజకీయ కార్యకర్తగా కూడా పౌర హక్కుల కోసం తన గొంతును పెంచింది. తన భర్తలాగే స్వతంత్ర సమరయోధులందరితోనూ సన్నిహితంగా పనిచేసింది ఆమె. ఆమె గాంధీ దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా డర్బన్లో ఫినిక్స్ సెటిల్మెంట్లో చురుకైన పాత్రగా మారిందామె. ఇండిగో ప్లాంటర్స్ ఉద్యమంలో పరిశుభ్రత, పరిశుద్ధత, ఆరోగ్యం, క్రమశిక్షణ, చదవడం మరియు రాయటం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆమె సహాయపడింది. తర్వాత వ్యక్తి లక్ష్మీ సహగల్. ఆమె సుభాష్ చంద్రబోస్ చేత ప్రభావితమై ప్రేరణ పొందింది. స్వతంత్ర పోరాటంలో ఆమె మహోన్నతమైనటువంటి వ్యక్తి. సుభాష్ చంద్రబోస్ను తన రోల్ మోడల్గా నమ్మింది. ఇండియన్ నేషనల్ ఆర్మీలోకి క్రియాశీలక సభ్యురాలిగా మారింది. ధైర్యవంతురాలైన యువతి. ఏకైక ఆశయం భారతదేశ స్వతంత్రం. మహిళా విభాగాన్ని సృష్టించి దానికి ఝాన్సీ రెజిమెంట్కి చెందినటువంటి రాణి అనే పేరు పెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అన్ని ఉద్యమాల్లో ఆమె పాల్గొంది. అన్ని విధాలుగా పోరాడి చరిత్ర సృష్టించింది. తర్వాత ఇంకొక వ్యక్తి ఉషా మెహతా. భారత స్వతంత్ర ఉద్యమంలో, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అతి చిన్న వయసులో ఉన్న వారిలో ఆమె కూడా ఒకరు. గాంధీ ఉషపై చాలా ప్రభావం చూపారు. ఆమె 5 సంవత్సరాల వయసులో గాంధీని కలుసుకున్నారు. సైమన్ గోబ్యాక్ నిరసనలో పాల్గొన్నప్పుడు ఆమెకు కేవలం 8 సంవత్సరాలు. ఆమె తండ్రి బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేస్తున్న న్యాయమూర్తి. అతను గాంధీకి వ్యతిరేకంగా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు, కానీ తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి అని ఆమెకు తెలుసు. స్వతంత్ర పోరాటంలో ఆమె దెబ్బతింటుందని భయపడింది, కానీ ఆమె ధైర్యంగా పోరాడాలని నిర్ణయించుకుంది. స్వతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన మార్గంలో భాగం కాకూడదనుకుంది, కానీ ఆమె చేయగలిగినంత సహకారం అందించాలని కోరుకుంది. చదువు మానేసి స్వతంత్ర పోరాటానికి పూర్తిగా అంకితమైంది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేడియో ఛానళ్లను నడిపినందుకు ఆమెకు జైలు శిక్ష కూడా పడింది. తర్వాత వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఈమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, అలాగే మొదటి భారతీయ బాలికల పాఠశాల స్థాపకురాలు కూడా. ఆమె తెలివైనటువంటి పదాలు. మీరు అబ్బాయికి విద్యను అందిస్తే మీరు ఒక వ్యక్తికి విద్యను అందిస్తారు, కానీ మీరు ఒక అమ్మాయికి చదువు అందిస్తే కుటుంబానికే చదువు అందిస్తారు అని. ఇలా కొన్ని మాటలు ఆమె అనుసరించినటువంటి భావజాలాన్ని తెలియచేస్తాయి. ఆమె ప్రయాణంలో ఆమె భర్త జ్యోతిరావు పూలే ఆమెకు మద్దతుగా నిలిచారు. వారిద్దరూ అన్ని మూస పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమె సమాజంలో బాలికలందరికీ విద్యనందించాలని నిశ్చయించుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహసోపేతమైనటువంటి సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందింది. ఇక తర్వాత ఇంకొక వ్యక్తి బసంతీదేవి గారు. దేశబంధు అని పిలువబడేటువంటి చిత్తరంజన్ దాస్ యొక్క భార్య. 1921లో ఈయన అరెస్ట్ అయితే ఆయన భార్య బసంతీదేవి ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొంది. ఉర్మిళాదేవితో పాటు బసంతీదేవి కూడా అరెస్ట్ అయ్యింది. ఖిలాఫత్ ఉద్యమంలోనూ, సివిల్ డిజోబీడియంట్ మూమెంట్లో కూడా ఈమె పాల్గొంది. ఇక ఇంకొక వ్యక్తి ఉషాబాయి కుండాపూర్ ఒక హీరో అని చెప్పవచ్చు. ఈమె
బాగిని మండల్ అనేటువంటి ఒక వ్యవస్థను స్థాపించింది. 1946లో కస్తూర్బా ట్రస్ట్కి ఏజెంట్గా కర్ణాటక బ్రాంచ్కి అపాయింట్ చేశారు ఈమెని. ఇలా ఎంతోమంది మహిళలు తమ సర్వస్వాన్ని కోల్పోయినా సరే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దళితులు, ఆదివాసీలు, సాధారణ కుటుంబాలకు చెందిన మహిళలు స్వతంత్ర పోరాటం కోసం తృణప్రాయంగా తమ ప్రాణాలను విడిచారు. బలవంతుడైన శత్రువును శక్తితో, యుక్తితో మట్టుగరిపించిన నైజం ఆ మహిళల సొంతం. వీరందరూ కూడా ఉద్యమకారులు, స్వతంత్ర పోరాటంలో స్ఫూర్తిదాయకులుగా నిలిచినవారు. ఇలాంటి వీర వనితల గురించి, స్వతంత్ర పోరాట యోధురాల గురించి మనం గుర్తించుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం ఉత్తమమైనది. ఇక ఇది ఈ వీడియోకు సంబంధించిన అంశం. నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి ఉపయోగపడుతుంది కనుక షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మరొక వీడియో